హాయ్ అండి, జై శ్రీరామ్, శుభోదయం. ఇప్పుడు మీరు చూస్తున్నది తోటకూరలో ఒక రకం. ఇది తోటకూర ఎప్పుడు కూడా ఇంచుమించుగా ఈ పువ్వు రాకుండానే కోసేసుకుంటే మంచిది, లేదంటే ముదిరిపోయినట్లకి మీకు. సరే, ఈ తోటకూర మామూలు తోటకూర కన్నా విభిన్నంగా ఉంటుంది. చిలక తోటకూరని, ముళ్ళ తోటకూరని రకరకాలు ఉంటాయి. దీని కాండం కొంచెం థిక్ గ్రీన్లో ఉంటుంది. మామూలుగా తోటకూర కొంచెం మనకి గ్రీనిష్గా ఉంటుంది. ఇది బయట మనకి రోడ్ల మీద బాగా కనపడుతుంది. దీంట్లో మామూలు మనం రెగ్యులర్గా బయట దొరికే తోటకూర కన్నా చాలా ఎక్కువ పోషకాలు దీంట్లో ఉంటాయి. తోటకూర కిడ్నీస్కి కానీ, కళ్ళకి కానీ, ఇతర ఆరోగ్య సమస్యలకు కానీ చాలా ఉపయోగకరంగా తోటకూర ఉంటుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్ పోషకాలు చాలా తక్కువగా ఉండే ఆహారం తింటారు. కారణం ఏంటంటే పప్పు దినుసుల్లో వీటిల్లో తప్ప మిగిలిన మాంసకృతులు తక్కువగా దొరుకుతాయి. వాటిలో కూడా ఎక్కువ పప్పు అవి రోజు రెగ్యులర్గా తింటూ ఉంటే కొంతవరకు కాస్తుంది తప్ప మాంసం చేపలు తినే వాళ్ళకి, ఎగ్స్ తినే వాళ్ళకి ఉన్న మాంసకృతులు వీళ్ళకి లభించవు. అందుకే వీళ్ళు ఎక్కువ ఆకుకూరలు తింటూ ఉండాలి. కలివిడి పప్పు అంటే పప్పుతో కూడి ఏదైనా ఆకుకూర యాడ్ చేసుకుంటే మంచిది. ప్రోటీన్స్ బాగా అందాలి అంటే పాలకూర, అలాగే చుక్కకూర, పొన్నగంటి కూర ఇవన్నీ కూడా తినడం చాలా మంచిది. ఇవి వేడి చేస్తాయి, కానీ రెగ్యులర్గా రోజు తినకుండా రోజు విడిచి రోజు అలా వేసుకున్నట్లయినా, లేదా కలివిడి కూరలు అంటే ఏదైనా ఇంకోటి మిక్స్ చేసి తిన్నట్లయితే, ఇప్పుడు పొన్నగంటి కూర ఉందనుకోండి, పెసరపప్పు చలవ చేస్తుంది, ఇది వేడి చేస్తుంది. అయితే పెసరపప్పుతో కూడి మనకి పొన్నగంటి కూర వేస్తారు. అంటే సాంప్రదాయ వంటకాల్లో ఎప్పుడు కూడా వేడి చేసేది ఒకటి ఉంటే మళ్ళీ చలవ చేసేది కూడా దాంట్లో యాడ్ చేస్తారు. అలా మనం సాంప్రదాయ వంటలు వండుకున్నట్లయితే రోజు తిన్నా కూడా ఏమీ కాదు. డైరెక్ట్గా వేపుడు అలాంటివి చేసుకుంటే తోటకూర విని వాటిల్లో మీకు వేడి చేసే తత్వం ఉంటుంది. అలాగే ఎక్కువ ముద్దకూరలు అంటే ఉడికించి తిన్నవే తినడానికి ప్రయత్నం చేయండి. పచ్చివి తింటే చాలా మంచిదే, కానీ తినలేం కాబట్టి ఉడికించినవి తినండి. ఫ్రైలు బాగా తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జై శ్రీరామ్.